జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 58 మంది బరిలోకి దిగారు. నవీన్ గెలవగా సునీత సెకండ్ ప్లేస్ లో నిలిచారు. బీజేపీ అభ్యర్థి సహా మిగతా అందరికీ డిపాజిట్లు కూడా దక్కలేదు. 55 మంది అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువగా ఓట్లు పడ్డాయి. ఎందుకిలా జరిగింది? పోటీ చేస్తున్న సమయంలో ఇండిపెండెంట్లకు గెలుస్తామనే ఆశ ఉందా? ఓటమిపై ఏమంటున్నారు మా ప్రతినిధి ప్రవీణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఉప ఎన్నికల బరి లోపల నిరుద్యోగ జేఏసీ అయితే అస్మా అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మనతో పాటు అస్మా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అయితే ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ యొక్క ఉప ఎన్నికలో? మీరు కూడా ఆ యొక్క కాంపిటీషన్ చేశారు, మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇక్కడ లోపల రిజల్ట్ చూస్తుంటే ఎట్లుందంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, అంటే మిగతా ఎవ్వరు పోటీలో లేరు, కనబడట్లేదు అన్నట్టే ఉంది. అంటే కనీసము ఒక 10% ఓట్ల మెజార్టీ అయినా కనిపించాలి కదా. అసలు వీళ్ళిద్దరికే పోటీ అని వీళ్ళిద్దరి కోసమే ఎన్నికలు నిర్వహిస్తున్నారా లేకపోతే ఏంది అర్థం కావట్లేదు. పబ్లిక్ కూడా సిగ్గుశరం ఉండాలి కదా పబ్లిక్కి. అసలు 4 లక్షల మంది ఓటర్లు ఉంటే బయటికి రావడానికి భయమైందండి, నాకు అర్థం కాదు. లోపల నువ్వు వచ్చి వేసే ఓటు ఎవరు చూస్తున్నారు? ఎవరైనా తొంగి చూస్తుర్రా? నీ మీద ఎవరైనా కత్తి పెట్టిర్రా? డబ్బులు తీసుకున్నారు కదా, డబ్బులు తీసుకొని బిర్యానీలు అన్నీ తినేసి ఓటు వేయకపోవడం ఏంది? ఓటుతో వచ్చి ఆన్సర్ చెప్పొచ్చు కదా. వీళ్ళు ఓట్లేయరు కానీ పథకాలు కావాలి. అందుకని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సీఎం కూడా ఏమన్నారంటే, మీకు ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే మాత్రం ఖచ్చితంగా పథకాలన్నీ స్కీమ్లన్నీ రద్దు చేస్తామన్నారు. అందుకే అన్నారు కాబోలు. నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ పబ్లిక్ ఇట్లా ఉన్నంత కాలం ఈ నాయకులు ఇట్లే ఉంటారు. వీళ్ళ స్వార్థాల కోసం పబ్లిక్ బలవ్వాల్సిందే. ఇప్పుడు ఓట్లు వేయలేదు కదా, సగానికి సగం ఒక 50% కూడా మీరు 50% కూడా అవ్వలేదు పోలింగ్. అంటే పబ్లిక్ ఏ రేంజ్ లో ఉన్నారు అసలు? మీకు నిజంగా బస్తీలలో ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీళ్లు లేవు, అది మేము వెళ్ళినప్పుడు చెప్తున్నారు. మరి వచ్చి ఓటేయడానికి ప్రాబ్లం ఏంది? మీరు మాతో చెప్తే సమస్యలు తీరవు. మీరు వచ్చి ఓటేస్తే మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుండే. అదే ఈరోజు 60-70% పోలింగ్ అయింటే ఎంత బాగుంటుండే, మీరు ప్రశ్నించే అవకాశం ఉంటుండే. నేను చెప్తున్నా కదా, ఈ పబ్లిక్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ పథకాలు కానీ ఏవి కానీ అడిగే హక్కు లేదు. మీరు కోల్పోయిర్రు. మీరు ఎవరిని కూడా ఏ నాయకుడిని కూడా ఏ పథకాలు అడగొద్దు. మీకు ఏమాత్రం సిగ్గుచారం ఉన్నా 4-5 వేలు తీసుకొని ఓట్లేసిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు నిజం చెప్తున్నా, 4-5 వేలు ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళే నిస్వార్థంగా, ఎలా అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి కృతజ్ఞత తెలపాలి కదా, అందుకే వచ్చి ఓటేసిరు. మిగతా వాళ్ళు ఎవరు ఓటేయలే. అసలు ఎందుకు వేయలే? మీరు మీకోసం మీరు వచ్చి అభివృద్ధి చెందించుకోవాలంటే వచ్చి ఓటేయాలి కదా. ఓటక్ అనేది ఏందో అర్థమవుతుందా? అసలు అంత అవేర్నెస్ తీసుకొచ్చి ఓటేయాలని చెప్తే 45% ఓటేసిరు. 100% డబ్బులు పంపలేదని అంటారు. 100% ఎందుకు డబ్బులు? ఇప్పుడు డబ్బులు పంపిన వాళ్ళు రిటర్న్ అడుగుతున్నారంట ప్రధాన పార్టీలు. మేము అడగట్లేదు కదా, మేము ఇవ్వలేదు, మేము నిజాయితీగా పోయి కొట్లాడినాము. ఇప్పుడు ఎవరైతే ఓటేయలేదో ప్రధాన పార్టీలు వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారంట. మీరు ఓటేయలేదు కాబట్టి మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేయండి అని. తప్పే లేదు, రిటర్న్ తీసుకోవచ్చు పార్టీలు. ఎందుకంటే పబ్లిక్ చక్కగలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పబ్లిక్కి సోయి లేదు. ఇంకా ఇన్ని జరుగుతున్నా, ఇంత నష్టపోతున్నా, హైడ్రాల వల్ల ఇల్లు కూలిపోయినా, రేషన్ బియ్యం రాకపోయినా, పెన్షన్లు పెరగకపోయినా, మహిళలకి 2500 రాకపోయినా, కనీసం గ్యాస్ సబ్సిడీ రాకపోయినా, కరెంట్ బిల్లు రాకపోయినా వీళ్ళకి సోయి లేదు, రాదు. ఇంకొకటి, మా ఏజెంట్లను మేము పెట్టుకున్నాము. లోపల క్యాండిడేట్లు తప్ప ఏజెంట్లు ఉండొద్దన్నారు, ఎవరో ఒకరే ఉండాలన్నారు. కానీ ప్రధాన పార్టీ వాళ్ళు మాత్రం 20-30 మంది ఆడనే ఉన్నారు. ఏంది రౌడీజం అసలు? ఆడనేమో అసలు మహిళలని గౌరవం లేకుండా ఇష్టరాజ్యంగా లోపల మాట్లాడుతున్నారు. ఎత్తిపడుపులు వినడానికి మేము ఉన్నది ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో. ఎవరైనా పోటీ చేసే హక్కు ఉంది. మేము ఇంత చేస్తున్నా ప్రజలు మమ్మల్ని గుర్తించకుండా ఇలాంటి బానిసల బతుకులు బతికే కంటే మీరు నిజంగా ఉరేసుకొని చావండి. నేను చెప్తున్నా కదా. చివరికి మేడం, అయితే నిరుద్యోగులకు కానీ ఏదైతే ఓటు వేయని వాళ్ళు ఉన్నారో ఇంకో 50% కంటే ఎక్కువ ఉన్నారు, 52% మంది ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళక అసలు నిజం చెప్తున్నా, ఈ ప్రధాన పార్టీలు చెప్పిర్రు ఓటు వేయని వాళ్ళకి అసలు ఏ పథకాలు కూడా రావద్దు. నిజంగా ఓటు అనేది ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ఉండాలి. వేలిముద్ర ద్వారా ఉంటే, ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎవరో రిగ్గింగ్ ద్వారా ఓట్లు వేసిన వాళ్ళు గెలుపు, ఇదొక ఎలక్షన్. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, అసలు మెజారిటీతో గెలిచినాము, ఇంత గెలిచినాము అని చెప్పుకోకండి దయచేసి. ఎందుకంటే దొంగ ఓట్లు పడ్డాయి, మొత్తం దొంగ ఓట్లు. లాస్ట్ టైంలో మొత్తము మా ముస్లిమ్స్ అందరూ గెటప్ వేసుకొని కూడా కొంతమంది క్యాండిడేట్లు కాకుండా వేరే వాళ్ళు వచ్చి ఓటేసిపోయారు. అది ఆధారాలతో సహా బయట పెట్టిన ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పందించకపోవడం బాధాకరం. కాబట్టి మీరు కంప్లైంట్ చేశారు? చాలా మంది చేసిర్రు ఇండిపెండెంట్లు. నేను అందుబాటులో లేను కానీ చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చిర్రు. వీడియోస్ తీసి చూయిస్తే కూడా డబ్బులు మేము చూస్తున్నాము. ఎలక్షన్ రోజు ఆటోలో కూర్చొని డబ్బులు పంచుతున్నారు. ఇగో 2000 తీసుకొని ఈ పార్టీ కోటే అంటే ఆ మాత్రం 200 మీటర్ల లోపు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? సీసీ క్యామ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయినా సరే ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్పందించట్లేదు? మేము ప్రశ్నిస్తున్నాం ఇండిపెండెంట్గా.
ఇది అయితే మొత్తం టోల్గా కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి అస్మా మొత్తం టోల్గా కూడా అయితే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రభుత్వం ఓటు వేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా 52% మంది ఓటు వేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొత్తం టోల్గా కూడా ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొనాలి అంటూ కూడా చెప్తున్నారు. ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.